కృష్ణా జిల్లా పెనమలూరు ఉయ్యూరులో దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త అత్యాయత్నం చేశారు. నడి రోడ్డుపై భార్య తలపై రాయితో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో భార్య పుష్పవతికి తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనస్పార్థలతో భార్య భర్తలు వేరుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త సాంబయ్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావులు అందిస్తారు. రైట్ సాంబశివరావులు, చెప్పండి. మనం చూస్తే గనక ఉయ్యూరులో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి దుర్ఘటన అయితే మాత్రం అటు ఉయ్యూరు ప్రజలను అయితే ఒకసారి ఉలిక్కిపడేలా చేసింది. కాటూరు రోడ్ లో ఒక మహిళ అత్యాత్మ అయితే జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి గల కారణాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక ఉయ్యూరులోనే వీరిద్దరూ కూడా వేరువేరుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే బాధిత మహిళ ఉందో అదేవిధంగా ఆమె కావచ్చు, భార్య ఆమె పేరు పుష్పవతి, అదేవిధంగా భర్త సాంబయ్య, వీరిరువురికి కూడా గతంలో ఒక ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, అంటే అప్పటికి ఇరువురు కూడా మ్యారేజ్ చేసుకోకముందే వీరిరువురికి కూడా పెళ్లిళ్ళు కావడం, తదనంతరం వీరిరువురు మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో ఇరువురు కూడా వేరువేరుగా ఉంటున్నటువంటి కారణంతో, అదేవిధంగా ఆమె అయితే ఒక ఇద్దరు పిల్లలు, అంటే మొదటి సంబంధానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలతో కూడా ఆమె ఉయ్యూరులోనే నివాసం ఉంటుంది. ఈ తాగిన మైకంలో ఈమె పైన అనుమానం ఉన్నటువంటి ఆయన భర్త సాంబయ్య వెనక నుంచి రాయితో కొట్టి చంపాలనే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ఎమ్మడే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ గమనించినటువంటి వారు ఆ రాయి తైలిన ఆమెను ఒకటి హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసి హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం ఆమె విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఆమెకి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన కేసు అయితే దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు అయితే ఈ రోజు తెలియజేస్తామంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. బాగుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.